హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫార్మసీ ఛానల్. టుడే ఈరోజు టాపిక్లో ఫ్యూడిక్ క్రీమ్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాము. అంతకంటే ముందుగా మన ఫార్మసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ గురించి చెప్పుకున్నట్లయితే ఫ్యూడిక్ క్రీమ్. ఈ క్రీమ్ను హెచ్ఎన్ఐసి కంపెనీ తయారు చేసింది. ఈ క్రీమ్ యొక్క కాంపోజిషన్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇందులో ఫ్యూసిడిక్ యాసిడ్ 20 mg ఉంటుంది. మరి ఫ్యూడిక్ క్రీమ్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ క్రీమ్ను గాయాలకు, దెబ్బలకు మరియు కట్స్కు వాడతారు. అంతేకాకుండా బర్న్స్కు మరియు ఇన్ఫెక్షన్స్కు ఈ ఫ్యూడిక్ క్రీమ్ను వాడతారు. అంతేకాకుండా బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్కు వాడతారు. దీన్ని మనము యాంటీబయాటిక్ క్రీమ్ అని అంటాము. అంతేకాకుండా ఈ క్రీమ్ను సెల్యులైటిస్ ట్రీట్మెంట్లోను, ఎగ్జిమా ట్రీట్మెంట్లోను ఈ క్రీమ్ను వాడతారు. అంతేకాకుండా బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్కు ఈ క్రీమ్ను వాడతారు. ఈ క్రీమ్ ఎలా పనిచేస్తుందంటే ఇట్ రిలీవ్స్ ది సింటమ్స్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ బై స్టాపింగ్ ది గ్రోత్ ఆఫ్ కాస్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ క్రీమ్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ క్రీమ్ యొక్క ధర 110 రూపాయలు. ఈ క్రీమ్ను ఉదయం మరియు రాత్రి ఇన్ఫెక్షన్ను నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ ఫ్యూడిక్ క్రీమ్ను అప్లై చేయాలి. మరి ఫ్యూడిక్ క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే అప్లై చేసిన చోట ఇట్చింగ్, బర్నింగ్, ఇరిటేషన్ మరియు రెడ్నెస్ అనేవి రావచ్చు. ఈ ఫ్యూడిక్ క్రీమ్ గాయాలకు, దెబ్బలకు మరియు బర్న్స్కు, స్కిన్ ఇన్ఫెక్షన్స్కు వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫ్యూడిక్ క్రీమ్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి.